A nightingale. చాలా సంవత్సరాల క్రితం చైనాలో ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు. అతని రాజభవనం మెరుస్తున్న చైనా కొమ్ముతో తయారైన అందమైన భవనం. ఆ ప్రాసాదం చుట్టూ అద్భుతమైన తోటలు, ఫౌంటనులు ఉండేవి. అడవిలో అత్యంత అందమైనది ఒక చిన్న నైటింగేల్ పక్షి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు చక్రవర్తి ప్రాసాదాన్ని చూడటానికి, ఆ పక్షి పాట వినటానికి వచ్చేవారు. ఆ పక్షి స్వరం అంత మధురంగా ఉండేది, ఎవరు విన్నా వారి హృదయాలను తాకేది. ఒకరోజు చక్రవర్తి ఆ పక్షి గురించి విని అన్నాడు, "ఆ నైటింగేల్ని నా వద్దకు తీసుకురండి, నేను దాని పాట వినాలి." అతని సేవకులు అడవిలో చాలా వెతికారు. చివరికి ఆ చిన్న బూడిద రంగు పక్షిని కనుగొన్నారు. ఆమె వినమ్రంగా, స్నేహపూర్వకంగా ఉండేది. ఆమెను రాజప్రాసాదానికి తీసుకువచ్చి పాట పాడమన్నారు. ఆ స్వరం విన్న చక్రవర్తి ఆనందంతో కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత చక్రవర్తికి ఒక బహుమతి వచ్చింది, బంగారంతో చేసిన యాంత్రిక పక్షి. అది కూడా పాట పాడేది, కాని ఒకే పాట మాత్రమే పాడగలదు. చక్రవర్తి ఆ బంగారు పక్షిని ఇష్టపడి నిజమైన నైటింగేల్ను మరిచిపోయాడు. కొన్ని సంవత్సరాల తరువాత చక్రవర్తి చాలా బలీనుడై మరణానికి దగ్గరయ్యాడు. ఆ బంగారు పక్షి పాడలేకపోయింది. కాని ఒక రాత్రి కిటికీ దగ్గర నుంచి నిజమైన నైటింగేల్ వచ్చి మృదువుగా, ప్రేమతో కూడిన పాట పాడింది. ఆ పాట విన్న చక్రవర్తి కళ్ళను తెరిచి మళ్లీ బలాన్ని పొందాడు. తరువాత ఉదయం చక్రవర్తి పూర్తిగా కోలుకున్నాడు. అతను ఆ చిన్న పక్షికి ధన్యవాదాలు చెప్పాడు. అప్పుడు నైటింగేల్ చెప్పింది, "నేను నీకు బంగారం, రత్నాల కోసం కాదు, నా ప్రేమ కోసం ప్రతి రాత్రి పాట పాడతాను." నీతి: నిజమైన అందం, ప్రేమ డబ్బు లేదా బంగారంలో కాదు, హృదయంలో ఉంటుంది.